అమెరికా మధ్య ఇంకా హై టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఈ రెండు దేశాలు ఏ క్షణంలోనైనా యుద్ధాన్ని స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఇరాన్ ఏ విధంగా అయినా కూడా కొంత సిద్ధంగా ఉన్నటువంటి హెచ్చరికల్ని, వార్నింగ్స్ని, గంభీరాన్ని ప్రదర్శిస్తోంది. కాబట్టి తమ యుద్ధ నౌకల్ని రంగంలోకి దించింది. మధ్యధర సముద్రం రెడ్ సీలో భారీగా అమెరికా వార్ వెపన్స్, వార్ షిప్స్ని మోహరించి పెట్టింది అమెరికా. ఇక వర్జీనియాలోని నార్పోక్ నుండి ఈ షిప్స్ అన్ని కూడా బయలుదేరిపోయాయి. మధ్యధర సముద్రం వైపు యుఎస్ఎస్ జార్జ్ బుష్ వార్ షిప్ కదులుతోంది. ఇప్పటికే ఈ ప్రాంతం యుఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌక మోహరించి ఉంది. ఎర్ర సముద్రంలో గస్తీ కాస్తోంది మరొక యుఎస్ఎస్ రూజ్వెల్ట్ యుద్ధ నౌక. ఇరాన్ను సమీపంలో సబ్మెరైన్ సైతం మోహరించి ఉంచింది అమెరికా. భారీ నౌకల రాకతో మిడిల్ ఈస్ట్లో భారీగా అమెరికా బలం పెరుగుతోంది. ఇక ఈ యుద్ధ నౌకలు కదిలే ఎయిర్ బేసులుగా పేరుంది. అయితే ఒక్కో యుద్ధ నౌక 60 నుంచి 90 యుద్ధ విమానాలతో బయలుదేరుతోంది. న్యూక్లియర్ రియాక్టర్లతో పనిచేసే సామర్థ్యం వీటి సొంతం. ఇక ఒక్కసారి ఇంధనం నింపుకుంటే 20 నుంచి 25 ఏళ్ళు ఆగకుండా ప్రయాణించే కెపాసిటీతో ఉన్నటువంటి యుద్ధ నౌకలు ఇవన్నీ. ఒక క్యారియర్ స్ట్రైక్ గ్రూప్లో సుమారుగా 7,500 మందికి పైగా సిబ్బంది ఉంటారు. సో చాలా యుద్ధ నౌకలు ఇరాన్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వైపుగా అమెరికా మోహరించి ఉంచింది. ఇప్పటికే పలు యుద్ధ నౌకలు అక్కడికి చేరుకున్నాయి. యుఎస్ జార్జ్ ఇప్పటికే బయలుదేరిపోయింది. అది మరింత సమీపంగా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ వైపుగా సముద్ర జలాల్లోకి రావడానికి అన్ని రకాలుగా సిద్ధమైపోయింది. వర్జీనియాలోని నార్పోక్ నుండి ఇది బయలుదేరింది. ఇప్పటికే పలు యుద్ధ నౌకలు ఇక్కడికి వచ్చేసాయి. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అండ్ యుఎస్ఎస్ రూజ్వెల్ట్ యుద్ధ నౌకలు ఇక్కడికి చేరుకున్నాయి. సో ఇవన్నీ కూడా క్యారియర్ స్ట్రైకర్ గ్రూప్స్. సో క్యారియర్ స్ట్రైకర్ గ్రూప్ అంటే ఏంటంటే ఇది ఒక ఓడ కాదు, ఇది ఒక సైన్యం, కదిలేటువంటి ఒక భారీ సైనిక నగరం అంట. అంటే అంతటి సామర్థ్యం ఉంటుంది. ఒక్కసారి దీంట్లో ఫ్యూయల్ నింపుకుంటే సుమారుగా 20 నుంచి 25 ఏళ్ల పాటుగా ఎటువంటి ఆటంకం లేకుండా డైరెక్ట్గా కదిలే అవకాశం ఉందనంటే ఆ యుద్ధ నౌక యొక్క సామర్థ్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీంట్లో ఎక్కువగా ఎటువంటి ఫీచర్స్ ఉంటాయంటే అల్టిమేట్ పవర్, ఒక కదిలే ఎయిర్ బేస్ దీన్ని చెప్తూ ఉంటారు. ఒక స్ట్రైక్ గ్రూప్ ప్రధానంగా ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంటుంది. దీనిపై సుమారుగా 60 నుంచి 90 వరకు యుద్ధ విమానాలు ఉంటాయంట. అంటే ఒక స్ట్రైక్ గ్రూప్లో ప్రధానంగా ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంటుంది. దాంట్లో 60 నుంచి 90 యుద్ధ విమానాలు ఉంటాయి. దాంట్లో F-35 లాంటివి, F-A-18 లాంటివి, సూపర్ హార్నెట్ క్యారియర్లు కూడా ఉన్నాయి. అంటే యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. సో అంటే ప్రపంచంలోని చాలా దేశాల మొత్తం వైమానిక దళం కంటే ఒకే ఒక్క అమెరికన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ శక్తివంతమైనది. సో ప్రపంచంలో అన్నిటికంటే ఒక క్యారియర్ స్ట్రైకర్ గ్రూప్ ఏదైతే చెప్తూ ఉంటారో క్యారియర్ స్ట్రైకర్ గ్రూప్ ఈజ్ ఈక్వల్స్ టు వరల్డ్స్ అన్నిట్లో కలిపేటువంటి యుద్ధ నౌకతో సమానం అంట. ఇక రక్షణ వలయం ఈ క్యారియర్ ఒంటరిగా ప్రయాణించదు. దాని చుట్టూ రక్షణగా కనీసం 1-2 గైడెడ్ మిసైల్స్ క్రూజర్లు క్షిపణులు అడ్డుకుంటాయంట. సో అంటే ఒక క్యారియర్ స్ట్రైకర్ గ్రూప్ అని అంటే ఒక్కో దాని మీద ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంటుందట. అంటే ఎంతటి సామర్థ్యం గల అర్థం చేసుకోండి. మీకు కొన్ని గ్రూప్ ఆఫ్ ఎయిర్ స్ట్రైక్ క్యారియర్స్ అన్నీ కూడా కలిపితే ఒక అమెరికన్ క్యారియర్ స్ట్రైకర్ గ్రూప్. ఇక 2-3 డిజాస్టర్లు కూడా ఉంటాయంట. ఇంధనం అవసరం లేదు, దీనికి ఎటువంటి ఫ్యూయల్ అవసరం లేదు. సో బుష్ వంటి ఆధునిక క్యారియర్లు 2 న్యూక్లియర్ రియాక్టర్లతో పనిచేస్తాయి. ఇవి ఒక్కసారి ఇంధనం నింపుకుంటే సుమారుగా 20 నుంచి 25 ఏళ్ల పాటుగా ఆగకుండా ప్రయాణించగలిగే సామర్థ్యం ఉందట. ఒక క్యారియర్ స్ట్రైక్ గ్రూప్లో సుమారుగా 7,500 మందికి పైగా సిబ్బంది ఉంటారు. ఇందాక నేను చెప్పాను స్టార్టింగ్లోనే, అమెరికా క్యారియర్ స్ట్రైకర్ గ్రూప్ సంబంధించినటువంటి ఒక్క యుద్ధ నౌకలో ఎంతమంది ఉంటారు? 7,500 మంది. అంటే ఒక భారీ సైనిక నగరం మాదిరిగా ఆ క్యారియర్ స్ట్రైకర్ గ్రూప్ యుద్ధ నౌకలు కదులుతూ ఉంటాయి. ఇంకా చూస్తే క్యారియర్ లోపలే సుమారుగా హాస్పిటల్స్ ఉంటాయంట, జిమ్లు ఉంటాయి, టీవీ స్టేషన్లు ఉంటాయి, ఇంకా రకరకాలుగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, 1 కాదు 2 కాదు, ఒక సైనిక నగరమే అందులో ఉంటుంది. 7,500 మంది సిబ్బంది అందులో ఒక నౌకలు ఉండగలుగుతారంటే దాంట్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే అర్థం చేసుకోండి. సుమారుగా ఒక 3-4 గ్రామాలు, ఒక్కో గ్రామంలో 2,000 మంది చొప్పున ఉన్నా కూడా ఒక 3-4 గ్రామాలే ఆ నౌకలో ప్రయాణించవచ్చు. అంతటి సామర్థ్యం గల క్యారియర్ స్ట్రైకర్స్ ఇవి. సో 18,000 కంటే ఎక్కువ భోజనాలు తయారు చేసే వంటశాలలు ఉన్నాయంట. 18,000 కంటే ఎక్కువగా భోజనం తయారు చేసే వంటశాలలు అంటే అర్థం చేసుకోండి. ఇక ఫ్లోటింగ్ డిప్లొమసీ, అమెరికా ఈ స్ట్రైకర్ గ్రూప్లని
కేవలం యుద్ధం కోసమే కాదు, వార్నింగ్ ఇవ్వడానికి కూడా వాడుతూ ఉంటుందట. అంటే మా శక్తి ఇది చూడండి, మేము వస్తే ఇలా ఉంటుందన్నట్టుగా వార్నింగ్ ఇవ్వడానికి కూడా వాడతాయట. ఎక్కడైనా ఉద్రిక్తతలు పెరిగితే కేవలం ఒక స్ట్రైక్ గ్రూప్ని ఆ దేశ తీరానికి పంపడం ద్వారా అమెరికా తన సైన్య బలాన్ని ప్రదర్శించడానికి వీటిని ఉపయోగిస్తారట. అయితే వీటిని 90,000 టన్నుల దౌత్యం అని పిలుస్తారంట. ఇక తక్కువ పొడవు ఉంటుంది, కెరియర్ రన్వే చాలా తక్కువ పొడవు ఉంటుంది. యుద్ధ విమానాలు ల్యాండింగ్ అయ్యేటప్పుడు వాటిని ఆపడానికి బలమైన స్టీల్ వైర్లు ఉపయోగిస్తారంట. చాలా తక్కువ పొడుగు రన్వే ఉంటే దాన్ని ఆపడానికి సో ఉపయోగిస్తారట. ఇవన్నీ నేను మీకు చెప్పడం గల కారణం ఏంటంటే, దాని యొక్క సామర్థ్యం చెప్పడం గల కారణం ఏంటంటే, ఇప్పుడు అన్నీ కూడా మీకు మ్యాప్ చూపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ ఈ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్స్ అంటే ఆ యుద్ధ నౌకలు అక్కడికి చేరిపోయి ఆ విజువల్స్ మీకు చూపిస్తున్నాను. సో ఒక్కసారి మ్యాప్ ప్లే చేయండి ప్లీజ్ సార్. ఆ మ్యాప్లో ఇప్పటికే మీరు చెప్పినట్టుగా రెడ్ సీ దగ్గర ఒకసారి ఫుల్గా ప్లే చేయండి. సో మిడిల్ ఈస్ట్ దగ్గర ఆల్రెడీ యుఎస్ఎస్ డెస్ట్రాయర్స్, ప్యాట్రోల్ షిప్స్ ఆల్రెడీ అక్కడికి వస్తూ ఉన్నాయి. అక్కడికి ఇప్పుడు స్కెచ్ వేయడానికి వస్తూ ఉన్నాయి. సో ఆల్రెడీ ఇక్కడ యుఎస్ఎస్ మిస్చర్ ఒకటి, తర్వాత యుఎస్ఎస్ డిఎస్ మిస్చర్ రెండు అక్కడ సిద్ధంగా ఉన్నాయి. దీంతో పాటుగా యుఎస్ఎస్ జార్జ్ వస్తుంది, ఇంకొక క్యారియర్ స్ట్రైకర్ గ్రూప్ వస్తుంది. సో యుఎస్ఎస్ గ్లోబల్ క్యారియర్ అది ఈరోజు సిచ్యువేషన్. సో దాంట్లో ఆల్రెడీ ఇక్కడ రెండు ఉండిపోయాయి. రెడ్ సీ దగ్గర ఒకటి ఉంది. సో ఆ తర్వాత ఇరాన్కి సమీపంగా సముద్ర జలాల్లో ఒకటి ఆల్రెడీ గస్తీ కాస్తోంది, ఇంకొకటి ఆల్రెడీ బయలుదేరిపోయింది. ఏ క్షణమైనా మిడిల్ ఈస్టర్న్ కంట్రీ వైపుగా వచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా ఇంతటి సైనిక బలంతో, ఇంతటి సామర్థ్యంతో, ఇంతటి శక్తి సామర్థ్యాలతో ఆ యుద్ధ నౌకలు వస్తున్నాయంటే ఇరాన్లో హై టెన్షన్ నెలకొంది. సో ప్రజెంట్ ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం సమయంలో తమ బలాన్ని, శక్తి సామర్థ్యాలని చూపించడం, ఫస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి అమెరికా వచ్చేసింది. ఒకవేళ కనుక తోక జాడించి చీమ చిటుక్కుమనిపించిన ఇరాన్ పైన ఇవన్నీ విరుచుకుపడతాయి. F-35లు, FA-16లు ఈ క్యారియర్లన్నీ వాటితో ఉండిపోతాయి. ఒకటే కాదు, అవి మిసైల్స్తో సిద్ధంగా ఉన్నాయి. సబ్మెరైన్స్ కూడా వచ్చి ఉంచాయి. సబ్మెరైన్స్ కూడా మోహరించి ఉంచింది అమెరికా. సో దాంట్లో చాలా వరకు అబ్రహం లింకన్ క్యారియర్ వెహికల్, తర్వాత యుఎస్ జార్జ్, యుఎస్ గెర్లాడ్ ఆర్ఫోర్డ్, యుఎస్ జార్జ్ వాషింగ్టన్ ఇవన్నీ కూడా ఆల్రెడీ సిద్ధంగా ఉంది. రెడ్ సీలో సిద్ధంగా ఉంది. జార్జ్ వాషింగ్టన్ అనేది కదులుతోంది. ఏ క్షణమైనా కూడా అది మళ్ళీ ఇరాన్కి సమీపంగా వచ్చే అవకాశం ఉంది. సో ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో దక్షిణ చైనా సముద్రం దగ్గర యుఎస్ఎస్ అబ్రహం లింకన్ సిద్ధంగా ఉందట. ఇక యుఎస్ జార్జ్ వచ్చేసి ఇందాక నేను చెప్పినట్టుగా అది టువర్డ్స్ ఇరాన్ వైపు కదులుతోంది. ఇక యుఎస్ గెరాల్డ్ ఆర్ఫోర్డ్ అనేది కరేబియన్ సముద్రం దగ్గర గస్తీ కాస్తోంది. సో ఆపరేషన్ సౌత్ అండ్ స్పేర్లో దీన్ని ఉపయోగిస్తున్నారంట ప్రజెంట్. తర్వాత యుఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ అది కదులుతోంది. ఏ క్షణమైనా ఇటు ఇరాన్ వైపుగా వచ్చే అవకాశం ఉంది. ఇది ఒకటే కాదు, యుఎస్ఎస్ జార్జ్ హెచ్వి బుష్ అది ప్రయాణంలో ఉంది. యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ఫోర్డ్, యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ ఒకటి కాదు, రెండు కాదు, సుమారుగా 11 అణుశక్తి వాహన నౌకలను కూడా ప్రపంచవ్యాప్తంగా ఇది సిద్ధం చేసి ఉంచింది. సో ప్రస్తుతానికి రెడ్ సీ దగ్గర యుఎస్ఎస్ రూసవెల్ట్ సిద్ధంగా ఉంది. సో ఇవన్నీ కూడా ఇరాన్ని చుట్టుముట్టేసాయి. ఏ క్షణమైనా చీమ చిటుకు అనిపించిన ఇరాన్ పైన దాడి చేయడానికి ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య మరింతగా పెరుగుతోంది. మీకు నిన్నే చెప్పాను, ఇదే సమయానికి రష్యా, చైనా, నార్త్ కొరియా ఈ మూడు కూడా తమ యుద్ధ నౌకలు రంగంలోకి దింపాయి. ఈ మూడు యుద్ధ నౌకలు సౌత్ ఆఫ్రికా సముద్ర జలాల్లో గస్తీ కాస్తూ ఉన్నాయి. అటువైపుగా వచ్చి ఇరాన్ వైపుగా వచ్చేటువంటి అంటే అరేబియన్ సీ, ఇరాన్ వైపుగా వచ్చేటువంటి ఆ యుద్ధ నౌకలపై కన్నేస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే ఎక్కడికక్కడ విన్యాసాలు జరుగుతున్నాయి. అంటే అమెరికా కూడా పలు యుద్ధ నౌకలు తీసుకొచ్చి విన్యాసాలు చేస్తోంది. రష్యా, చైనా, నార్త్ కొరియా యుద్ధ విన్యాసాలు చేయిస్తోంది. ఇరాన్కు సంబంధించిన 1-2 యుద్ధ నౌకలు కూడా విన్యాసాలు చేస్తూ ఉన్నాయి. ఈ పరిణామాల్లో ఎక్కడ ఎటువంటి ఒక చిన్న పరిణామం చోటు చేసుకున్నా, ఎక్కడ ఒక చిన్న ఘటన జరిగినా కూడా ఒకదానిపై ఒకటి పడిపోయి చాలా భయంకరమైన యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. ఈరోజు ఉదయాన్నే నేతన్యాహు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడడం, అటు పుతిన్ కూడా ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెస్కియాన్తో మాట్లాడడం ఇవన్నీ కూడా కొంత హాట్ టాపిక్గా అయ్యాయి. మరి ఈ పరిణామాలన్నీ కూడా ఎక్స్ట్రీమ్గా మారుతున్న సిచ్యువేషన్లో యుద్ధం కనుక జరగాల్సి వస్తే ఇరాన్, అమెరికా అంటే చాలా దూరంగా ఉంది. అమెరికాపై డైరెక్ట్ అటాక్ చేయడానికి కొంత ఇరాన్ వెనుకడుగు వేయవచ్చు, లేదంటే సాధ్యం కాకపోవచ్చు. కానీ ఇరాన్పై అటాక్ చేయడానికి మాత్రం అమెరికా చాలా ఈజీ, చిటికలో అటాక్ చేయగలుగుతోంది. మరి ఇరాన్ దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలనుకుంటోంది? రష్యా, చైనా ఏమాత్రం ఇరాన్ని కాపాడగలుగుతాయి? నార్త్ కొరియా కిమ్ ఏం చేస్తాడు? చూడాల్సిన అవసరం అవుతుంది. ప్రస్తుతానికైతే సముద్ర జలాల్లో అన్ని దేశాల యొక్క యుద్ధ